ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో డాన్సర్లకి మస్తు క్రేజ్ ఉండేది. జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత హాట్ గా డాన్సులు చేస్తూ వెండి తెరపై మంటలు పుట్టించేవారు. జ్యోతిలక్ష్మి గారు అందరికంటే ముందు ఇండస్ట్రీలో అడుగుపెట్టి 1000 కంటే ఎక్కువ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. 300 సినిమాల్లో కొన్ని క్యారెక్టర్స్ కూడా పోషించింది. అయితే ఈమెకు పోటీగా జయమాలిని సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. జ్యోతిలక్ష్మి గారికి ఈమె స్వయాన చెల్లెలవుతుంది, కానీ వీరి మధ్య అక్కా చెల్లెళ్ల వల్లే అనుబంధం ఏమీ లేదు. చిన్నప్పటి నుంచి ఒకరికొకరు మాట్లాడుకునేవారు కాదు. ఈ సిస్టర్స్ తమిళ అయ్యంగార్ల కుటుంబంలో పుట్టారు. వీళ్ళు మొత్తం 5 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. వారిలో జ్యోతిలక్ష్మి అందరిలో కల్లా పెద్దది. జయమాలిని చివరి సంతానం. ప్రముఖ తమిళ నటి ఎస్పీఎల్ ధనలక్ష్మి జ్యోతిలక్ష్మిని చిన్నతనంలోనే అడాప్ట్ చేసుకున్నది కాబట్టి ఈ సిస్టర్స్ కలిసి జీవించడం కుదరలేదు. జ్యోతిలక్ష్మి, జయమాలిని అనేక సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే అప్పుడు కూడా మాట్లాడుకునేవారు కాదు. షూటింగ్ అయిపోయిన వెంటనే ఎవరి దారిన వారు వెళ్లిపోయేవారు. ఇద్దరి మధ్య పేగుబంధం ఉన్నా ఎందుకు మాట్లాడుకునేవారు కాదని అడిగినప్పుడు జయమాలిని కారణం చెప్పింది. జ్యోతిలక్ష్మి సినిమాల్లోకి వచ్చాక బాగా డబ్బు సంపాదించిందని, ఆ సమయంలో తమ కుటుంబం ఆర్థికంగా పేద స్థితిలో ఉందని, అందువల్ల జ్యోతిలక్ష్మి చులకనగా చూసేదని జయమాలిని తెలిపింది. జయమాలిని తన అక్క జ్యోతిలక్ష్మి ఇంటికి పోయినా రానిచ్చేవారు కాదు. బయటకు వెళ్లిపోతున్నామని చెప్పి ఈమెను బయట నుంచి బయటకే పంపించేవారు. ఇలాంటి అవమానాలను ఆమె చాలానే ఫేస్ చేసింది. మరోవైపు పెంపుడు తల్లి కోరిక మేరకు వాసుదేవన్ అనే ఒక వ్యక్తిని జ్యోతిలక్ష్మి పెళ్లాడింది. అతడికి అప్పటికే వేరే మహిళతో పెళ్లయింది. అందుకే వీరిద్దరూ సీక్రెట్ గా 8 ఏళ్ల పాటు సహజీవనం కొనసాగించారు. వాసుదేవన్ మొదట్లో మంచిగా ఉన్నా తరువాత ఆమెను టార్చర్ చేసేవాడు. సినీ నిర్మాతలతో గొడవలు పెట్టుకునేవాడు. దీని ఫలితంగా జ్యోతిలక్ష్మికి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. చివరికి వాసుదేవన్తో తనకు ఎలాంటి అఫైర్ లేదని చెబుతూ సినిమాటోగ్రాఫర్ సాయి ప్రసాద్ ను పెళ్లి చేసుకుంది. వాసుదేవన్తో ఆమె మీనాక్షి అనే బిడ్డను జన్మనిచ్చింది. సాయి ప్రసాద్ ని పెళ్లి చేసుకున్నాక జ్యోతి మీనా అని పేరు చేంజ్ చేశారు. జ్యోతిలక్ష్మి డబ్బు విషయంలో అజాగ్రత్తగా వ్యవహరించి చాలా నష్టపోయింది. మరోవైపు ఆమె చెల్లి జయమాలిని స్టార్ డాన్సర్ గా ఎదిగింది. పర్సనల్ లైఫ్ వల్ల జ్యోతిలక్ష్మి అవకాశాలు కోల్పోతుంటే అవన్నీ జయమాలినికి వచ్చేవి. ఒకప్పుడు జ్యోతిలక్ష్మికి వచ్చిన క్రేజ్, రెమ్యూనరేషన్ జయమాలినికి మాత్రమే దక్కింది. ఆ డబ్బుతో అక్కలకు, అన్నయ్యలకు తన డబ్బుతోనే పెళ్లిళ్లు కూడా చేసింది. జ్యోతిలక్ష్మి చివరి దశలో అనారోగ్యం బారిన పడి తమ కుటుంబం గురించి తలుచుకుని ఎంతో బాధపడేది. అప్పుడప్పుడు చెల్లెల దగ్గరికి వెళ్తూ ఉండేది. జయమాలిని కూడా జరిగినవన్నీ మర్చిపోయి అక్కను చేరదీసేది. అయితే జ్యోతిలక్ష్మి 2016 ఆగస్టు 9న బ్లడ్ క్యాన్సర్తో మరణించి సినీ లోకాన్ని విషాదంలో ముంచింది.